ఓం నమో వెంకటేశాయ. మరొక ఆనందభరితమైన బాలముకుందం కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చిన్నారుల ప్రతిభా పాఠవాలను పంచుకునే వేదికే ఈ బాలముకుందం కార్యక్రమం. భక్తి, నాట్యం, సాహిత్యం, సంగీతం ఇటువంటి అద్భుతమైన కళలను ఆవిష్కరించే కార్యక్రమమే బాలముకుందం. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు శ్రీ శేషాచార్యులు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. గురువు గారు నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో 4 అంశాలుంటాయి. మొదటిది శ్లోక పఠనం, రెండవది ఏకపాత్రాభినయం, మూడవది కళా వైభవం, నాలుగవది సంప్రదాయ వస్త్రధారణ. మరి మొదటి అంశం శ్లోక పఠనం. శ్లోకం చదవడం ఒక భక్తి సంప్రదాయం. అది శ్రద్ధగా, భక్తి భావంతో పలికితే అది పరమాత్మ పాదసేవగా మారుతుంది. అటువంటి చక్కటి శ్లోకంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులను వారి పరిచయం వారి మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి భవ్య కృతిక. గురువు గారు నమస్కారం అండి. నేను శ్రీ వెంకటేశ్వర బాలమందిరంలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది నామ రామాయణ పారాయణం చేయబోతున్నాను. ఓ నమో వెంకటేశాయ. గురువు గారికి నమస్కారం. నా పేరు పి నాగేశ్వరి. ఎస్వి బాలమందిరంలో 10వ తరగతి చదువుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. గురువు గారు నమస్కారం అండి. నా పేరు ఎస్ హర్షిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు నమస్కారం అండి. నా పేరు ఎం గౌతమి. శ్రీ వెంకటేశ్వర బాలమందిరంలో 10వ తరగతి చదువుతున్నాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రాధిత రామ, చండ కిరణ కుల మండన రామ, శ్రీమద్దశరథ నందన రామ, కౌసల్యా సుఖవర్ధన రామ, విశ్వామిత్ర ప్రియతమ రామ, ఘోరతాటక ఘాతుక రామ, మారీచాది నిశాతక రామ, కౌశికమక సంరక్షక రామ, శ్రీమదహల్యోదారక రామ, గౌతమ ముని సంపూజిత రామ, సురముని వరగణ సంస్కృత రామ, నావిక దావిక మృదుపద రామ, మిథిలాపుర జన మోహక రామ, విదేహ మానస రంజక రామ, త్ర్యంబక కార్ముక భంజక రామ, సీతార్పిత వరమాలిక రామ, కృత వైవాహిక కౌతుక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, భార్గవ దర్ప వినాశక రామ, శ్రీమదయోధ్యా పాలక రామ, అగణిత గుణగణ భాషిత రామ, అవనీతనయా కామిత రామ, రాకా చంద్ర సమానన రామ, ఋతువాక్యాశ్రిత కానన రామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, రక్షాళిద నిద మృదు పద రామ, భరద్వాజ ముఖ నందక రామ, చిత్రకూటాద్రినికేతన రామ, దశరథ సంతత చింతిత రామ, కైకేయీ తనయాచిత రామ, విరచిత నిజ పితృకర్మక రామ, భరతాత్రిత నిజ పాదుక రామ, దండ కవన జన పావన రామ, దుష్ట విరాధ వినాశన రామ, శరభంగ సుదీక్షాక్షిత రామ, అగస్యానుగ్రహ వందిత రామ, రుద్రాధిప సంసేవిత రామ, పంచ
పంచవటి తట సుష్ఠిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ శూర్పణఖాది విదాయక రామ కరదూషణ ముఖ సూదక రామ సీతా ప్రియ హరినాలుగ రామ మారీచాది నిశాతక రామ సీతాన్వేషక రామ రుద్రాదిపగదిదాయక రామ శబరీ దత్త ఫలాసన రామ కబంధ బాహుశ్చేదన రామ హనుమత్సేవిత నిజ పద రామ నర సుగ్రీవాభీష్వద రామ గర్విత వాలి సంహారక రామ వానర దూత ప్రేషక రామ హితకర లక్ష్మణ సంయుత రామ కపివర సంతత సంస్కృత రామ దుర్గతి విఘ్నోధ్వంసక రామ సీతా ప్రాణాధారక రామ దుష్ట దశావన దూషిత రామ శిష్ట హనూయాదూషిత రామ సీతోదిత కాకావన రామ కృత చూడామణి దర్శన రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ కపివర వచనాశ్వాసిత రామ రావణ నిధన ప్రసృత రామ వానర సైన్య సమావృత రామ శోషిత శరణి శాసిత రామ విభీషణ భయదాయక రామ పర్వత సేతు నిబంధక రామ కుంభకర్ణ చిరఛేదక రామ రాక్షస సంఘ విమర్దన రామ అహిమహి రావణ మారణ రామ సంస్కృత దశముఖ రావణ రామ విధి భవముఖ సుర సంస్కృత రామ కస్థిత దశరథ వీక్షిత రామ సీతా దక్షణ మోదిత రామ అభిషేక విభీషణ వందిత రామ పుష్పకయానారోహణ రామ భరతాత్రాణ ప్రియకర రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ సకల శ్రీయ సమానక రామ రత్నల సత్వీరస్థిత రామ పటాభిషేకాలంకృత రామ పార్థివ కుల సమ్మానిత రామ సకల జీవ సంరక్షక రామ సమస్త లోకోదారక రామ అగ్రత ముని గుణ సంస్కృత రామ విశ్రుత దశ కంఠోద్భవ రామ సీతాలింగన నిర్మృత రామ నీతి సురక్షిత జనపద రామ విపినత్యాజిత జనపద రామ కారిత లవణాసురపద రామ అర్గత శంభుక సంస్కృత రామ సదనయ కుశలవనందిత రామ అశ్వమేధ క్రతు దీక్షిత రామ కాళావేదిత సురపద రామ అయోధ్య గజనా ముక్తిద రామ విధిముఖ విబుధానందక రామ తేజోమయ నిజ రూపక రామ సంస్కృతి బంధ విమోచక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ధర్మ స్థాపన తర్పర రామ భక్తి
భక్తిపరాయణ ముక్తిద రామ సర్వచరాచర పాలక రామ సర్వభయామయ వారక రామ వైకుంఠాలయ సంస్థిత రామ నిత్యానంద పదస్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ భయహర మంగళ దశరథ రామ జయ జయ మంగళ సీతారామ మంగళకర జయ మంగళ రామ సంగత శుభ విభవోదయ రామ ఆనందామృత వర్షక రామ ఆశ్రిత వత్సల జయ జయ రామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ పతిత పావన సీతారామ పతిత పావన సీతారామ. ధన్యవాదాలు. గురువు గారు శ్లోక పఠనంలో శ్లోకాలను విన్నారు కదండి, మరి దీని గురించి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. వాల్మీకి శిష్యులైనటువంటి లవకుశులిద్దరు రాముడి సన్నిధిలో రామచరిత్రని క్రమపద్ధతిలో పాడినంత అందంగా మీరు ఈరోజు నామ రామాయణాన్ని పారాయణ చేశారు. రాముని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. రాముడంటే ఈ కాలం వరకు ఎందుకు గుర్తున్నాడు, ఎన్ని తరాలు గడిచినా అంటే సదైక ప్రియదర్శన అని రామునికి బిరుదు. ఎప్పుడు చూచినా ప్రియంగానే ఉంటుంది ఆయన ముఖం. అందరితో కలిసిపోతాడు, చిన్నవాళ్లతో పెద్దవాళ్లతో. వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని లేదు. రామునికి కావలసింది ధర్మరక్షణం. ఆ ధర్మరక్షణ కోసం అప్పుడప్పుడు కోపాన్ని నటిస్తూ ఉంటాడు. నిజంగా ఆయన కోపం లేదు, ఎవరి పట్ల ద్వేషము లేదు, అలాగని అధికమైన వ్యామోహము లేదు. అందరినీ సమానంగా చూస్తూ తన ధర్మం మానవునిగా ఏం చెయ్యాలో అది ఆచరించాడు కాబట్టి ఇంతకాలం ఆయన అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. ఒక్కరే కళాకారుడు, కానీ వందల భావాలు, విలువలు ఇవన్నీ ఏకపాత్రాభినయంలో మాత్రమే కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన ఏకపాత్రాభినయంలో సీత పాత్రలో మీ ముందుకొస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మీ సాయితి. నేను భాష్యం పాఠశాల 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను అశోకవనంలో సీత పాత్ర ధరించాను. రాఘవరామ, నా ప్రాణనాథ, నువ్వు లేని ఈ లంకాపురం నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ కష్టాలు? జనక మహారాజు పుత్రికను నేను, మిథైలి నగర రాజకుమారిని. చిన్నాటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగినాను. రాముణ్ణి వివాహం చేసుకున్నాను, అదొక స్వప్నం. అయోధ్య కోడలిగా అడుగు పెట్టినప్పుడు నా ఆనందానికి హద్దులే లేవు. 14 సంవత్సరాల వనవాసం అది. రాముడి అడుగుజాడల్లో నడుస్తూ, రాముడికి సేవలు చేస్తూ, కష్టాలని కూడా సుఖాలుగా భావించాను. పంచవిటిలో మన ఆశ్రమం, అవి ఎంతో అందమైన రోజులు. జింక కోసం ఆయన వెళ్ళడం, లక్ష్మణుడి గీత దాటడం, ఇదంతా దైవ సంకల్పమా లేక నా కర్మఫలమా? రావణాసుడా, నువ్వు నా భర్తని దూరం చేశావు, నా సుఖాన్ని హరించావు, ఈ అశోకవనంలో నన్ను బంధించావు. నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు ఎంత ప్రయత్నించినా నేను భయపడను. నా మనసుని మాత్రం నువ్వు మార్చలేవు. నా ప్రాణాలు పోయినా సరే కలలో కూడా మరొకని తలవను. నేను పతివ్రతను. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు, సీతగా చాలా చక్కగా అభినయించింది ఈ చిన్నారి. మరి ఈ అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. అమ్మా, నువ్వు సీత పాత్రని చక్కగా పోషించావు. ముఖ్యంగా కొన్ని గ్రాంధికమైనటువంటి పదాలను, అచ్చ తెలుగు పదాలను ఎంతో అందంగా పలికేటువంటి ప్రయత్నం చేశావు. చాలా బాగుంది. సీతాదేవిని రావణాసురుడు అశోకవనంలో ఉంచాడు.
సీతాదేవి అంటే ఎవరు అంటే రావణాసురుని పాలిటి మృత్యుదేవత, కాళరాత్రి, 5 తలల సర్పంతో సమానం రావణునకు. ఎందువల్లంటే భార్యాభర్తలను ఎవరైతే విడదీస్తారో వాళ్ళు నాశనం కాక తప్పదు అనేటువంటి ఒక నిదర్శనం ఆ సీతాదేవి రాముల వారి యొక్క చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. ఒక స్త్రీని బాధ పెడితే ఆమె కన్నీరు అంతటినీ దహించి వేస్తుంది, శత్రువుని నాశనం చేసేస్తుంది అనడానికి ఆ సీతాదేవి దివ్యమైన చరిత్రే నిదర్శనం. అటువంటి చక్కని పాత్రను నువ్వు నీ శక్తి కొద్దీ చక్కగా ఇక్కడ ప్రదర్శించావు. నీకు ఆ సీతాదేవి రాముల వారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక 3వ అంశం కళా వైభవం. చిత్రంలో పరమాత్మ రూపం, కీర్తనలో భగవంతుని నామస్మరణం, వాద్యంలో భక్తి తత్వ కీర్తనలు. చిన్నారులను వారి పరిచయం వారి మాటలోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. మేమందరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మృదంగం నేర్చుకుంటున్నాము. ఈరోజు మేము ఆదితాళంలో లైవన్యాసం వాయించబోతున్నాము. మా గురి గారి పేరు మారుతి రఘురామ్ గారు. పాల్గొనేవారు కె గోకృష్ణనందన్, వి నాగయశ్వంత్, పి యువ చైతన్య, కె ప్రహ్లాద్, ఆర్ కార్తికేయన్, కె ధనుష్, శ్రీ ముకుంద. ధన్యవాదాలు గురుగారు.
మరి గురువు గారు ఏమంటారో వారి మాటలోనే విందాం. గురువు గారు, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ మృదంగ వాద్యం అనేది ఎంతో అద్భుతంగా ఉన్నది. పూర్వం దేవతలు ఇటువంటి చక్కని కళని ఆవిష్కరించేవాళ్ళు. పరమాత్ముడు ఏదైనా అద్భుతమైన లీలలు చూపించినప్పుడు ఆ పరమాత్ముడిని, కృష్ణుణ్ణి, రాముణ్ణి స్తుతిస్తూ దేవతలు ఆకాశంలో పుష్పవృష్టి కురిపించటం, అలాగే వాద్యములతో తమ హర్షాన్ని తెలియజేయటం, ఇలాంటివన్నీ జరిపేవారు. అంటే ఈ వాద్య విశేషాలు అంటే ఏమిటంటే ఆనందాన్ని కలిగించేవి, మధురమైనటువంటి భావాలను కలిగించేవి, భక్తిభావాన్ని కలిగించేవి, అనేక రసములన్నింటినీ కూడా ఆ వాద్య విశేషాలతో మనం సృష్టించవచ్చు అనడానికి నిదర్శనాలు ఈ వాద్యములు. పరమ పవిత్రమైనవి. ఆ వాద్యాలను మనం ఈనాడు శ్రోత్రపేయంగా శ్రవణం చేశాం. వారికి శ్రీనివాసుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇక 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సంప్రదాయ వస్త్రధారణ వేషాలు భక్తిని పలుకరిస్తే, వస్త్రధారణ మన సంస్కృతిని తెలియజేస్తుంది. ఇప్పటి తరం చిన్నారులు అటువంటి వస్త్రధారణ ధరించి విలువలను పెంపొందింపచేస్తున్నారు, మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో వస్త్రధారణతో వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. హరహర శంకర, జయ జయ శంకర. నా పేరు జ్యోత్స్న. నేను శ్రీ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. భారతదేశంలో పరమ పవిత్రమైన వస్త్రధారణ చీర. నేను ఇప్పుడు సాంప్రదాయ వస్త్రధారణంలో సాంప్రదాయమైన గోచి చీరను ప్రదర్శిస్తున్నాను. ఈ గోచిని పశ్చిమ మరియు ఉత్తర భారతదేశాల్లో వివిధ ప్రాంతాలలో శుభకార్యములకు మరియు అశుభ కార్యములకు ధరిస్తారు. శుభ అశుభ కార్యములలో ఆడవాళ్ళు ఈ వస్త్రధారణ ధరిస్తే వారు దేహశుద్ధి మరియు మనశుద్ధితో ఉన్నారని, వారిని ఎవరూ తాకకూడదని అర్థం. ఏ కార్యములకైనా ముందు రోజు వస్త్రమును మంచి ప్రదేశంలో, ఎవరు తాకని ప్రదేశంలో తడిపి ఆరవేసుకొని మరుసటి రోజు శుచిగా స్నానం చేసి ఆ వస్త్రమును తీసుకుని ధరించాలి. ఆ వస్త్రమును ధరించిన తర్వాత ఇతర వస్తువులను, దుస్తులను, వండిన పదార్థాలను తాకకూడదు. ఆ మడి వస్త్రముతో తయారు చేసినటువంటి పదార్థాలని మాత్రమే దేవునికి నివేదించాలి. హరహర శంకర, జయ జయ శంకర. ఈ సాంప్రదాయ వస్త్రధారణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధన్యవాదములు. గురువు గారు, సంప్రదాయ వస్త్రధారణలో మనల్ని అలరించిన చిన్నారి గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. మనం ధరించేటువంటి వస్త్రాన్ని బట్టే మనకి సమాజంలో ఒక విలువ ఉంటుంది, ఒక ఆదర్శము ఉంటుంది. మన వస్త్రధారణ చూసి 10 మంది ఓహో ఇలా మనం సంస్కారవంతంగా ఉండాలా అని నేర్చుకునేలాగా మనం ధరించే వస్త్రాలు ఉండాలి. ఆ విధంగానే నువ్వు అందరికీ ఆదర్శం కలిగే విధంగా ఒక చక్కని అపురూపమైనటువంటి వస్త్రధారణతో మా అందరికీ ఆనందాన్ని కలిగించావమ్మా. నీకు ఆ శ్రీనివాసుని దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురువు గారు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకు, అలాగే మా చిన్నారులకు ఓ మంచి మాటను తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. మానవునకు నిజమైనటువంటి ఆభరణం ఏమిటి అంటే విద్యయే. శరీరం మీద అలంకరించుకునేటువంటి ఆభరణాలు కానీ, దేహానికి అలదుకునేటువంటి చందనాదులు కానీ ఇవేవి నిజమైన సౌందర్యాన్ని ఇవ్వవు. విద్యయే నిజమైనటువంటి సౌందర్యము అని భర్తృహరి చెప్పారు. మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ విద్యయే మనని సంరక్షిస్తుంది. ఉత్కృష్టమైన దైవస్వరూపం కూడా విద్యయే. అందువల్ల ఎవరైతే విద్యను ఆరాధిస్తారో, చక్కగా నేర్చుకుంటారో, విద్యను అభ్యసిస్తారో వాళ్ళు నిజమైన ఆభరణం కలిగిన వారు అవుతారు. విద్య లేనటువంటి వాళ్ళు అజ్ఞానులు అని పెద్దల మాట. ఇదే ఈరోజు మనం చెప్పుకున్న మంచి మాట. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఈనాటి బాలముకుందం కార్యక్రమాన్ని. ఇదే మన ఈరోజు బాలముకుందం కార్యక్రమంలోని అద్భుత క్షణాలు. ప్రతి చిన్నారి ఒక సందేశాన్ని, భక్తిని మనకు అందించింది. ఈ చిన్నారులకు ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ మరో బాలముకుందం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.